నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్కు 2025 సంవత్సరంలో కొత్త వీసా మీద కువైట్కు వచ్చే వారికి ముఖ్య గమనిక. కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ అల్ అవాదీ గారు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మెడికల్ చేయించుకునేవారు ఎవరైతే ఉన్నారో మీరు మెడికల్ చేయించుకునేటప్పుడే మనం చూసుకుంటే కానీ హెచ్ఐవి ఎయిడ్స్ పరీక్ష అయితే చేస్తారన్నమాట. హెపటైటిస్ వైరస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టెస్ట్ అయితే చేస్తారు. అలాగే ఇండియాలో ఉన్న మెడికల్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో హెచ్ఐవి పాజిటివా నెగిటివా అని చెప్పేసి ఫలితాలు అయితే ఇవ్వకుండా మీకు స్క్రీన్ మీద ఒక పదం అయితే కనపడుతూ ఉంది, ఇంటర్మినేట్ అని చెప్పేసి ఒక పదం అయితే కనపడుతూ ఉంది. చాలా వరకు మెడికల్ పరీక్షల్లో మనం చూసుకుంటే హెచ్ఐవి పరీక్ష చేసుకున్నప్పుడు ఈ యొక్క పదం అయితే చెబుతూ ఉంది. అంటే అస్పష్టంగా నిర్ణయించబడని అని చెప్పేసి దీని అర్థం అన్నమాట. మేమైతే హెచ్ఐవి టెస్ట్ చేశాము, అతనికి ఉందో లేదో స్పష్టంగా తెలియడం లేదని చెప్పేసి మెడికల్ కేంద్రాలు, ఇండియాలో ఉన్న మెడికల్ కేంద్రాలు అయితే మెడికల్ రిపోర్ట్లు ఇస్తూ ఉన్నాయి. ఆ మెడికల్ రిపోర్టు తీసుకొని కువైట్కు వచ్చిన తర్వాత కువైట్లో కూడా అయితే పరీక్షలు చేస్తూ ఉన్నారు. పరీక్షలు చేసినప్పుడు కూడా 2 పరీక్షలు అయితే చేస్తారనమాట. ఆ 2 పరీక్షల్లో కూడా ఇటువంటి ఫలితాలే వస్తే కానీ మిమ్మల్ని కువైట్ దేశం నుంచి వెనక్కి పంపించే అవకాశం ఉంది. కాబట్టి ఇండియాలో మీరు మెడికల్కు వెళ్ళేటప్పుడు హెచ్ఐవి టెస్ట్ చేయించుకుంటే కానీ ఏజెంట్లకు కూడా ప్రత్యేకంగా అయితే చెప్పండి. కువైట్లో కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. పాజిటివా నెగిటివా అని చెప్పేసి 2 మాత్రమే మీ యొక్క రిపోర్ట్లో ఉండాలి. పాజిటివ్ అని తేలితే కానీ మిమ్మల్ని మెడికల్ నుంచి అనర్హులుగా, అన్ఫిట్గా అయితే పరిగణిస్తారో. ఒకవేళ నెగిటివ్ ఉంటే కానీ మీరైతే కువైట్కు రావచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మెడికల్కు వెళ్ళేవారు ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు మెడికల్కి వెళ్ళిన తర్వాత ఏజెంట్లకు కూడా చెప్పండి, కువైట్లో కొత్త రూల్ వచ్చింది, ఈ విధంగా వస్తే కానీ ఏదైనా సరే కానీ మీ యొక్క మెడికల్ రిపోర్ట్లో నెగిటివ్ అని ఉండాలి, పాజిటివ్ అని ఉంటే ఎలాగో మనం రాలేం. కాబట్టి మీరైతే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. ఒకవేళ నేను చెప్పినట్టు కానీ అస్పష్టంగా నిర్ణయించబడనిదే నేను చెప్పేసి వస్తే కానీ కువైట్కు వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని అయితే వెనుతిరిగి పంపిస్తారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించుకోవాలి. కాబట్టి కువైట్కు వచ్చే ముందే ఇవన్నీ చెక్ చేసుకొని రావడం వల్ల మనకైతే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మామూలుగా మనం చూసుకుంటే అందరికీ హెచ్ఐవి టెస్ట్ చేసిన తర్వాత నెగిటివ్గానే వస్తూ ఉంది. కానీ మెడికల్ కేంద్రాలలో ఎందుకో ఇలా అస్పష్టంగా కనపడుతూ ఉంది. దీన్ని మేము నిర్ణయించలేకపోతూ ఉన్నామని చెప్పి రిపోర్టులు ఇవ్వడం వల్ల కువైట్కు వచ్చిన తర్వాత కువైట్ ప్రజల భద్రత మరియు సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలుపుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.